అందరికీ నమస్కారం. లోయి న్యూస్కి స్వాగతం. నేను మీ మిత్ర. మరి నేనైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రస్తుతం నేను మరి ఇది అన్నవరంలో ఉన్నాను. మరి అన్నవరంలో నేను ఈ సమయం చూస్తే 7:30 అవుతుంది. మరి ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్ని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం ఉంది. అటు వెళ్తున్న క్రమంలో కొంతమంది యువత ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటి మీటింగ్ అని నాకు అర్థం కాక వీరి దగ్గరకు వచ్చాడు. కానీ మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం, ఆ కార్యక్రమం నిమిత్తము మేము ఇక్కడ సమావేశం అయ్యామన్నారు. కార్యక్రమం అనలేదు వాళ్ళు, పండగ, మాకు పండగ ఉంది, ఆ పండగ నిమిత్తం ఇక్కడ ఆగామన్నారు. ఏంటి ఆ పండగ, దాని విశేషం ఏంటనేది తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు బత్తుల రవికుమార్, నేను అడ్వకేట్ అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామం ఉన్నటువంటి ఈ యొక్క దళిత వాళ్ళలో మేమందరం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఏ విధంగా అయితే April 14th జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా జయప్రదం చేయాలి, ఏ విధంగా సక్సెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా పేటలో ఉన్నటువంటి యూత్ సభ్యులు, అదేవిధంగా మరి దళిత పెద్దలందరూ కూర్చొని ఈ టైంకి మరి రాబోయేటువంటి కార్యక్రమానికి చర్చించుకోవడానికి ఈరోజు మేము అందరూ కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నారు. అవును, ఇట్లా ప్రతిసారి మీటింగ్ పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఒక నెల రోజుల ముందే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఏ విధంగా అయితే మరి ఈ యొక్క అన్నవరం గ్రామంలో ఒక ముఖ్యంగా కొన్ని పండుగలు ఫేమస్ ఉంటాయి. ఈ యొక్క అన్నవరం గ్రామంలో నూకాలం తల్లి పండుగ ఫేమస్ ఉంటుంది, మరడం తల్లి యొక్క పండుగ ఫేమస్ ఉంటుంది. అన్నిటికన్నా మించి మన దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని అన్నిటికన్నా సక్సెస్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము యువత అంతా కూడా భావిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పారు నూకాలమ్మ తల్లి, లేకపోతే ఇంకో అమ్మవారు, ఇవి పేర్లు చెప్పారు. అవంతా డబ్బుతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది, మరి అందరి సపోర్ట్ ఉంటుంది. మరి మీకు కూడా ప్రభుత్వం నుంచి కానీ మీకు ఎవరైనా పెద్దల సపోర్ట్ ఉంటుందా? మేము ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించే అవసరం మాకు లేదండి. మేము అంబేద్కర్ జయంతి యొక్క కార్యక్రమాన్ని జరిపించాలంటే సుమారుగా 5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. మేము అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబయ్య మేము అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాం, మాకు ₹1 చందా ఇవ్వండి, లేకపోతే డొనేషన్ చేయండి అని చెప్పేసి ఇప్పుడుకొచ్చి అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి ఒక్క దళితుడు అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళకుండా ఎవరైతే మరి యూత్ ఉన్నారో, ఇక్కడ నాయకులు ఉన్నారో, ఒక 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి వారి యొక్క పనులు మానుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి ఇంతని చందా వేసుకొని ఆ రోజు కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సొంతంగా మీ డబ్బులతో చేస్తున్నారు, ఎవరిని చందా అడగరు, ఎవరిని కూడా రూపాయి ఆశిస్తలేదండి. మేమే ఇంటింటికి ఇంత వేసుకొని సరిగా ఆ యొక్క అమౌంట్ అంతా సేకరించి ఈ యొక్క కార్యక్రమం చేస్తాం తప్పించి బయట నుంచి ₹1 మేము తీసుకున్నాం. 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుందా? అవును, ఖచ్చితంగా 5 నుంచి. ఆ రోజు కార్యక్రమం అయితే మాత్రం మేము సుమారు ఒక 4,000 నుంచి 5,000 మందికి అన్నదానం పెట్టే కార్యక్రమం మేము చేస్తాం. 4,000 నుంచి 5,000 మందికి పెడతారా? 4,000 నుంచి 5,000 చెప్తున్నాము. ఆ రోజు ఎంతమంది వస్తే అంతమంది. ఒకవేళ 6,000 వచ్చారనుకోండి జనం, 6,000కి పెడతాం. 7,000 మంది వస్తే 7,000 మంది పెడతాం. ఇది కాదు, ఆ రోజు ఫ్లోటింగ్ ఎక్కువ 10,000 మంది భోజనం పెట్టాలంటే ఖచ్చితంగా 10,000 మందికి మేము భోజనం పెట్టేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. అంటే శ్రీరామనవమికి కానీ ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, అంతకు మించి ఏర్పాట్లు ఉంటాయని చెప్తున్నారు సార్. ఈరోజు ఒక విషయం చెప్తున్నాం, సత్యదేవుడు అన్నవారులు ఉన్నారు, మిగతా దేవుళ్ళు అన్నవారు ఉన్నారు. మా దేవుడు అయితే దేవుడికే దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏంటంటే ఒక భోజనం పెట్టడమేనా, ఇంకేమన్నా కార్యక్రమాలు చేస్తారా? అంబేద్కర్ జయంతి అంటే భోజనాలతో పాటు మేము గతంలో అంబేద్కర్ జయంతి చేసినప్పుడు మరి పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నటువంటి ఒక పిల్లలు ఉంటారో వారికి కొంతమందిని మేము ఒక హై స్కూల్లో అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర గురించి మేము వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగిందండి. అన్నవారిలో చాలామంది యొక్క పిల్లలు వచ్చి ఆ యొక్క వ్యాసరచనలో పాల్గొని చక్కటి బహుమతులు అంబేద్కర్ జయంతి రోజున కూడా వారు పొందుకోవడం జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంబేద్కర్ జయంతి అనేది
ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను గమనించింది, ఇక్కడ వీరి మాటల్లో విన్నది ఏంటి అంటే, అంబేద్కర్ యొక్క జయంతి జరిపించుకోవాలంటే మేము ఎవరి దగ్గర కూడా చందాలు అడగం అని స్పష్టంగా సూటిగా చెప్పేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ రోజు 5,000 అని మేము అనుకుంటున్నాం, 10,000 మంది వచ్చినా కూడా వెనకడుగు వేసేది లేదు, ఘనంగా మా దేవుడి పండుగ నిర్వహిస్తామని చెప్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులందరూ కూడా ఒకటి గమనించాలి. అదేంటంటే, చీకటి నుంచి వెలుగులోకి అంబేద్కర్ గారు తీసుకొని వచ్చారు. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడానికి చాలామంది చందాలు అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని, ఈ గ్రామస్తుల్ని, మరి ఈ యొక్క అన్నదమ్ముల్ని చూస్తుంటే నాకైతే చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకు అంటే, ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగరంట, సొంతగా వీళ్ళకి వీళ్ళే చందాలు వేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారంట. నాకైతే చాలా గర్వంగా ఉందన్న. ఈ కార్యక్రమం ఘనంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. జై భీమ్.